ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్కు నాటో మిత్రదేశాల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదు. ముఖ్యంగా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు అమెరికా సైనిక చర్యలపై ఆంక్షలు విధించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. యుద్ధంలో తమకు సహకరించని దేశాలు పిరికిపంద దేశాలని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అవసరమైనప్పుడు ఎలాగైతే ఈ దేశాలు అండగా నిలవలేదో అలాగే తాము కూడా సహాయం చేయబోమన్నారు. మరి ఇరాన్ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్కు నాటో దేశాలు ఎందుకు సహకరించడం లేదో ఈ కథనంలో చూద్దాం. ఇరాన్పై యుద్ధంలో నాటో దేశాలు తమకు సహకరించడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే విమర్శిస్తున్నారు. అందుకు కారణం ఆయా దేశాలు తీసుకున్న కొన్ని నిర్ణయాలే. ఇప్పటికే ఇజ్రాయెల్కు సైనిక సామగ్రి తీసుకెళ్లే విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా ఫ్రాన్స్ ఆంక్షలు విధించింది. ఇరాన్పై యుద్ధానికి ఉపయోగించే అమెరికా ఆయుధాలను ఫ్రాన్స్ గగనతలం గుండా రవాణా చేయాలని ఇజ్రాయెల్ భావించినట్లు సమాచారం. ఈ ఆయుధాలు కేవలం ఇరాన్పై దాడులకే పరిమితమని ముందుగానే సమన్వయం చేసుకున్నప్పటికీ ఫ్రాన్స్ ఆంక్షలు విధించడంపై ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి నిరసనగా ఫ్రాన్స్ నుంచి అన్ని రకాల రక్షణ కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఫ్రాన్స్ తీసుకున్న నిర్ణయంతో ఇరాన్పై యుద్ధంలో విజయం సాధించేందుకు మరింత సమయం పట్టేలా ఉందని అమెరికా, ఇజ్రాయెల్ సైనిక వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటలీ సైతం సిసిలీలోని సిగోనెల్లా వైమానిక స్థావరంలో అమెరికా మిలిటరీ విమానాలు ల్యాండ్ కావడానికి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. మిడిలీస్టుకు వెళ్లే ముందు కొన్ని అమెరికా యుద్ధ విమానాలు తూర్పు సిసిలీలోని ఈ బేస్లో దిగాల్సి ఉంది. అయితే వాషింగ్టన్తో ఎలాంటి విభేదాలు లేనప్పటికీ తమ విధానంలో ఎలాంటి మార్పు లేదని ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో స్పష్టం చేశారు. అమెరికా వైమానిక స్థావరాలు ఇంకా యాక్టివ్గానే ఉన్నాయన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ఒప్పందాలకు మించి వాటిని ఉపయోగించుకోవాలంటే వాషింగ్టన్ ప్రత్యేక అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పారు. ఫ్రాన్స్, ఇటలీ బాటలోనే స్పెయిన్ సైతం ఇరాన్పై దాడుల్లో పాల్గొనే అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేయాలనే నిర్ణయాన్ని సమర్థించుకుంది. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ అమెరికా, ఇజ్రాయెల్ దాడులను మొదటి నుంచి తీవ్రంగా విమర్శిస్తున్నారు. నాటో మిత్రదేశాల ఉమ్మడి రక్షణ కోసం మాత్రమే తమ సైనిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. జర్మనీ కూడా తమ స్థావరాన్ని వాడుకోవడంపై అమెరికాకు ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పినప్పటికీ ఈ యుద్ధం చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, జర్మనీ ఇవన్నీ నాటో సభ్యదేశాలే అయినప్పటికీ ఇరాన్తో యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్కు సరిగా సహకరించడం లేదు. నాటో కూటమి కేవలం ఉమ్మడి రక్షణ కోసమే కాని మరో దేశంపై దాడులు చేయడం కోసం కాదని అభిప్రాయపడుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం పశ్చిమాసియా వరకు విస్తరించిన నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింతగా పెరగకుండా ఉండేందుకే ఈ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్కు సహకరించడం లేదని తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు సహకరించని మిత్ర దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్ను లక్ష్యం చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో సహకరించని దేశాలు ఇకపై వారి కోసం వారే పోరాడడం నేర్చుకోవాలని ట్రంప్ సూచించారు. అమెరికా, ఇజ్రాయెల్కు అవసరమైనప్పుడు ఎలాగైతే ఈ దేశాలు అండగా నిలవలేదో అలాగే తాము కూడా సహాయం చేయబోమన్నారు. సైనిక సామగ్రితో వెళుతున్న విమానాలను ఫ్రాన్స్ తన గగనతలంలో అనుమతించకపోవడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటామని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం యుద్ధం ప్రారంభం నుంచి తమ దేశ విధానం ఒకేలా ఉందని స్పష్టం చేసింది.